హాయ్ ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడి మూవీతో విభత్సమైన కలెక్షన్ రాబట్టి 1000 కోట్ల గ్రాస్ మార్క్ అయితే అందుకున్నారనమాట. 1000 కోట్ల గ్రాస్ సింహాసనంపై రెండోసారి ప్రభాస్ అయితే కూర్చున్నారన్నమాట. మొదటి చిత్రం వచ్చేసి బాహుబలి 2. ఈ చిత్రం 1800 కోట్ల గ్రాస్ కలెక్షన్ వరకు రాబట్టింది. కల్కి మూవీని ఫస్ట్ షో చూడగానే ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ అంతా కూడా ఇది 1000 కోట్ల బొమ్మ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు అనమాట. 1000 కోట్ల పోస్టర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఎంతగానో వెయిట్ చేశారు. అది ఈ రోజునైతే చూసేశారు అనమాట. ఆ పోస్టర్ కూడా ఎలా ఉంది, అసలు కర్ణుడు పాత్రలో ఉన్న ప్రభాస్ రథంపై ఎక్కి విల్లు ఎక్కి పెట్టి గురి కొడుతున్న ఆ పోస్టర్ ఎక్సలెంట్ గా ఉందన్నమాట. ఆ పోస్టర్ పైన 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టినట్లుగా మూవీ యూనిట్ వాళ్ళు అఫీషియల్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఎక్సలెంట్ గా ఉందన్నమాట ఆ పోస్టర్. టాలీవుడ్ లో రెండవసారి 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టిన నటుడు ప్రభాస్. మామూలు రికార్డు కాదని చెప్పాలి. ఇప్పటికే టాలీవుడ్ లో 3 చిత్రాలు మాత్రమే 1000 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది. ఆ 3 చిత్రాల్లో 2 చిత్రాలు ప్రభాస్దే, 2 చిత్రాలు రాజమౌళి డైరెక్షన్ వహించిన చిత్రం. బాహుబలి 2, త్రిబుల్ ఆర్, ఇప్పుడు కల్కి 2898. ఈ 3 చిత్రాలు 1000 కోట్ల గ్రాస్ మార్కును అందుకుందనమాట టాలీవుడ్ లో ఇప్పటి వరకు. మరి 1000 కోట్ల గ్రాస్ మార్కును అందుకోవటమే కష్టం, అలాంటిది 2 సార్లు 1000 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్న ప్రభాస్ సినిమాలను దాటడం అంటే ఇంకెంత కష్టమో. సో ప్రభాస్ 2 సార్లు 1000 కోట్ల గ్రాస్ మార్క్తో సరికొత్త రికార్డులు అయితే క్రియేట్ చేశారని చెప్పాలి. టాలీవుడ్ ఈ విధంగానే ఇంకా మంచి సినిమాలు రావాలి టాలీవుడ్ నుంచి, మంచి కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డులతో ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.